ఈ రోజుల్లో పాటలు ఇన్‌స్టంట్ హిట్ అవ్వటం చాలా కష్టం. అందుకే ఆల్రెడీ హిట్ అయిన పాటల్ని తీసుకొచ్చి వాడేసుకుంటున్నారు మన మ్యూజిక్ డైరెక్టర్స్. చిరంజీవి నుండి చిన్న హీరోల వరకు అంతా అదే దారిలో వెళుతున్నారు. మరి ముఖ్యంగా యూట్యూబ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సాంగ్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. టాలీవుడ్ సినిమాల్లో ఈ మధ్య ప్రైవేట్ సాంగ్స్ ట్రెండ్ ఎక్కువైపోయింది. దీనిపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్లుందే అనుకుంటున్నారా? అవును, 25 ఏళ్ల కింద పవన్ నోటి నుంచి వచ్చిన ట్యూన్ ఇది. గుర్తు రాలేదా? ఒక్కసారి తమ్ముడు సినిమాలోని ఏం పిల్ల మాటాడవా గుర్తు తెచ్చుకోండి. ఇదే ట్యూన్ ఇప్పుడు ఆయ్ సినిమాలో నాయకి ఏమన్నాది అంటూ వాడేశారు రామ్ మిర్యాల. గతేడాది భోళాశంకర్లో మంగ్లీ అండ్ బ్యాచ్ చేసిన ఆడనెమలి పాటను వాడేశారు చిరంజీవి. సినిమాలో ప్రైవేట్ సాంగ్స్ వాడుకోవడం మ్యూజిక్ డైరెక్టర్స్కు ట్రెండ్ అయిపోయింది. ధమాకాలో పల్సర్ బైక్ పాట అలాంటిదే. సినిమాలో పాటలని ఒకెత్తైతే చివర్లో వచ్చే ఆ ఒక్క పల్సర్ బైక్ బీట్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఈ పాటలో రవితేజ శ్రీలీల ఊపుకు థియేటర్స్ అన్ని విజిల్స్ తో మోగిపోయాయి. రాజాది గ్రేట్లోనూ గున్నా గున్నా మామిడి అంటూ ఇరక్కొట్టారు మాస్ రాజా. దీనికి యూట్యూబ్లో 120 మిలియన్స్కు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక గతేడాది కోట బొమ్మాళిలోని లింగి లింగి లింగిడి పాట కూడా ప్రైవేట్ సాంగే. నాని దసరా సినిమాలో చిత్తూ చిత్తూల బొమ్మ అంటూ బతుకమ్మ పాటను వాడుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్. ఈ పాట పిక్చరైజేషన్ అదిరిపోయేలా చేశారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.